ఒక వ్యక్తికి ఆ కృంగుబాటు ఆత్మ రాకుండా హృదయం ధైర్యంతో నింపబడాలంటే థ్యాంక్ యూ జీసస్. ధైర్యం అనేది డబ్బును బట్టి రాదు తమ్ముడా, ఉద్యోగ వ్యాపారాలను బట్టి రాదు, ఆస్తిపాస్తులను బట్టి రాదు. ధైర్యం దేవుని బట్టి వస్తుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ బిడ్డ మెడికో 24 years ఎంత అన్నావు కదా 24 తమ్ముడు? సంవత్సరాలు. మేబీ 24 years అంటే అతడు ఎంబీబీఎస్ మేబీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఎంబీబీఎస్కి వచ్చాడంటే ఎంబీబీఎస్కి వరకునే వచ్చాడు తమ్ముడు. 10th class చదివి ఉంటాడు, పాస్ అయి ఉంటాడు. ఎస్, పాస్ అయ్యాడంటే అతడు టాలెంటెడా కాదా? టాలెంటెడ్ అన్న. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడంటే టాలెంటెడా కాదా? టాలెంటెడ్. ఇంటర్మీడియట్ అయిపోయినంత మాత్రాన ఎంబీబీఎస్ సీట్ వస్తుందా? ఏనా నీట్ ఏం నీట్ మామూలు తమ్ముడు, అవునండి. హెవీ కాంపిటీషన్. అవునన్న. ఈ రోజుల్లో పిల్లలు పుట్టారు అంటే చిన్నతనం నుంచి నూరిపోసేది ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇంజనీర్ డాక్టర్ కావాలనేవాళ్ళు. ఈ కాలంలో అనే మాట ఏంటో తెలుసా? నువ్వు డాక్టర్ కావాలి అంటే ఒక భారతీయ యవనస్తుని కళ డాక్టర్ అవటం, నీట్లో క్వాలిఫై అవటం. నీట్లో క్వాలిఫై అయ్యాడంటే ఎంత టాలెంటెడ్ అయి ఉండొచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ. ఓ మాట, అతని టాలెంట్ అతనికి ధైర్యం ఇవ్వాల, అతని మేధో సంపత్తి అతనికి ధైర్యం ఇవ్వాల. తమ్ముడా చెల్లి, మానవ జీవితంలో మనుషునికి ధైర్యాన్ని పుట్టించే సోర్స్ దేవుడు. ఆమేన్. దేవుడు ధైర్యపు ఓట, ఆమేన్ ఆమేన్. ధైర్యపు ఓట. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు, దేవుడనే ధైర్యం కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. విన్నారా? అలాగని దేవుడని చెప్పినంత మాత్రాన దైవము కాని వాటిని పట్టుకొని దేవుడంటే ధైర్యం రాదు. నిజ దేవుడు ఎవరో, ఆమేన్. జీవము గల దేవుడు ఎవరో, సృష్టిలో ఆది నుంచి ఉన్న దేవుడు ఎవరో, ఆ సృష్టికర్తను నమ్ముకున్నవాడి గుండె బైబిల్లో రాసి ఉంటుంది కదా, నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడని. ఆమేన్ ఆమేన్. ఆమేన్. చూడండి, సామెతల గ్రంథంలో భక్తుడు సొలొమోను మాట్లాడుతూ సామెతలు 14:26 చదువుతాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఓ బహుధైర్యము పుట్టించును. ఏమన్నాడు? యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యం పుట్టించును. ధైర్యం వల్ల. ఆమేన్ ఆమేన్. బహుధైర్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ ధైర్యం? బహుధైర్యం. యెహోవా అనే మాట ఆమేన్. గుండె లోతుల్లో ధైర్యాన్ని పుట్టిస్తుంది, రేబానా. ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివిన తమ్ముడు, ఆమేన్. చర్చిలకు వెళ్ళే వాళ్ళకి, ప్రభువుని ఆరాధించే వాళ్ళకి గుండెపోట్లు తక్కువ వస్తాయంట, ప్రైజ్ ది లార్డ్. హార్ట్ స్ట్రోకులు చాలా తక్కువ వస్తాయంట. ఎందుకో తెలుసా? హార్ట్ స్ట్రోక్ రాకపోవటానికి కారణం ఏంటంటే గుండెల్లో ఎంత బాధ ఉన్నా దేవుడున్నాడు ఆమేన్. అనే నిశ్చింత గుండె లోతులో నుంచి ధైర్యాన్ని పుట్టిస్తుంది. థ్యాంక్ యూ జీసస్. నేనంట క్రైస్తవులకు శ్రమలు రావా? వస్తాయి అన్న. వస్తాయి. ఆపదలు రావా? వస్తాయి. భక్తి కలిగిన వాడికి భయానకరమైన పరిస్థితులు ఆవరించవా? ఆవరిస్తాయి. మరి వీటన్నిటి మధ్యలో ఎలా బ్రతకగలుగుతున్నాడు? దేవుడు అనే ధైర్యం ఆమేన్. చావాలనుకున్న వాడిని కూడా బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో భక్తుడైన దావీదు గారు ఉన్నాడు కదా తమ్ముడు. దావీదుకు ప్రాణ స్నేహితులు 600 మంది ఉన్నారు. ప్రాణానికి ప్రాణం అన్నారు, సావైనా బ్రతుకైనా నీతోనే అన్నారు. దావీదు సౌలు చేత తరమబడుతున్న దినాల్లో సిక్లకులో అక్కడ జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి ప్రాణ స్నేహితులే ప్రాణం తీసేవాళ్ళుగా మారిపోయారు. విన్నారా? ప్రాణం పెడతానన్నవాడే ప్రాణం తీసేవాడిగా మారిపోయాడు. జరిగింది ఏంటో తెలుసా? దావీదు ఒక్కడు 600 మంది రౌండప్ చేశారు తమ్ముడు. విన్నారా? 600 మంది రౌండప్ చేశారు. చేతులతో రాళ్ళు పట్టుకొని దావీదును రువ్వి చంపాలి, చుట్టూతో నిలవబడ్డారు. దావీదు అక్కడ చేయాల్సింది వాళ్ళ కాళ్ళ మీద పడి, నన్ను చంపొద్దురా, ప్రాణానికి ప్రాణం పెడతానన్నారు, ప్రాణం తీసే శత్రువులు ఎట్లా అవుతారా అని వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవాలా? అక్కడ రాయబడిన మాట, అయితే దావీదు దేవుడైన యెహోవాని బట్టి
ధైర్యం. చెప్పాలి. అయితే దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తమ్ముడు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఎస్, ఈ జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకో. గుండె లోతుల్లో నుంచి బహుధైర్యాన్ని పుట్టిస్తాడు. ఆమేన్, ఆమేన్. సమస్యలు రాకుండా దేవుడు చేయడు. మొదట సమస్యల మధ్యలో ఎలా బ్రతకాలో, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఆమేన్. ఆ పోరాట పట్టిమ గుండెల్లో పుట్టించేవాడే పరాక్రమశాలిగా పిలువబడుతున్న Praise the Lord. నేను ప్రకటించే దేవుడైన యెహోవా. ఆమేన్.